నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరికీ నేను ఒక మంచి విషయాన్ని అయితే తెలియజేస్తాను. చూడండి, పిల్లలు లేక చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నా వీడియోస్లో షార్ట్స్లో చూడండి, సంతానం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. పిల్లలు లేని వాళ్ళు ఏం చేయాలి అంటే నేను చెప్తాను. మార్నింగ్ ఏకోజామున 4 గంటలకే నిద్రలేయాలి. లేచి పళ్ళు పుక్కులు ఇచ్చేసుకొని హాయిగా ప్రశాంతంగా పద్మాసనం వేసుకొని కూర్చోండి. నాకు ఒక అందమైన బిడ్డ పుట్టినందుకు ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞతలు అని చెప్పి, నేను ఏ పేరుని బట్టి ఒక నంబర్ ఉంటుందన్నమాట. నెంబర్స్ చెప్తాను. మీ పేరు కామెంట్లో నాకు తెలియచేయండి. మీకైతే నేను నంబర్ చెప్తాను. అన్నిసార్లు కూర్చొని చెప్పుకోండి. ఇలా చెప్పుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుందన్నమాట. సపోజ్ మీ పేరు పావని అనుకోండి. పావని 11 సార్లు చెప్పుకోండి. హాయిగా అలా కూర్చునేసి నాకు ఒక అందమైన బిడ్డ పుట్టినందుకు పరమేశ్వరుడికి కృతజ్ఞతలు అని చెప్పి 11 సార్లు చెప్పుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. కూర్చున్న వెంటనే మీకేమొస్తాయో తెలుసా? కూర్చున్న వెంటనే నాకు పుడతారా, నాకు ఖచ్చితంగా సంతానం కలుగుతుందా, నాకు తల్లినయ్యే భాగ్యం ఉందా లేదా అనేటి ఇలా 1,00,000 క్వశ్చన్లు మీ మైండ్లో వస్తాయన్నమాట. డిలీట్ చేసేస్తూ ఉండండి. ప్రశాంతంగా కూర్చొని నాకు పుడతారు, నేను ఖచ్చితంగా తల్లిని అవుతాను అని చెప్పి 41 రోజు ఇలా ధ్యానం చేయండి. నాకు ఒక అందమైన బిడ్డ పుట్టినందుకు పరమేశ్వరుడికి కృతజ్ఞతలు అని చెప్పి హాయిగా అలా కూర్చొని ఒక అరగంట సేపు కళ్ళు మూసుకొని అలాగే కూర్చోండి. ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుందన్నమాట. 1 మంత్లో కలగచ్చు, 3 మంత్స్లో కలగచ్చు, 1 ఇయర్లో కూడా కలగచ్చు. తప్పులేదు కదా. మనమేం డబ్బు పెట్టుకొని తిరగట్లేదు. మన ఇంట్లో మనం కూర్చొని హాయిగా ప్రశాంతంగా కూర్చొని మనకు కావాల్సినవి మనమే సాధించుకోవచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఉండేటివన్నీ డిలీట్ చేసేయాలన్నమాట. ఎప్పుడు కూడా చెత్త మైండ్లో పేరుకోపోయి ఉంటుంది. ఆ నెగిటివ్ చెత్తని ఎప్పుడైతే మనం డిలీట్ చేసేస్తామో అప్పుడు మన కోరికలు తీరేదానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. కాన్ఫిడెంట్గా చేయండి. ప్రతిరోజు ఇలా చేశారంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. హాయిగా ప్రశాంతంగా కూర్చొని మీకు ఏది కావాలన్నా కూడా మీ పేరు కామెంట్లో తెలియచేయండి. నేనైతే మీకు నెంబర్స్ చెప్తాను. ఆ నెంబర్స్ ప్రకారం మీరు కనుక కూర్చొని అన్నిసార్లు కనుక చెప్పుకొని ప్రతిరోజు కనుక చేశారంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఆర్థికంగా కానీ, పిల్లల కోసం కానీ, చిన్నపిల్లలు చదవకుండా ఉండి మొండిగా ఉన్నా కూడా నాకైతే కామెంట్లో తెలియజేయండి. నేనైతే మంచి నంబర్స్ అయితే మీకు చెప్తాను. ఆ నంబర్స్ ప్రకారం మీరు చేయండి. చూడండి, హిమాలయాల్లో ఋషులు, దేవతలు వీళ్ళందరూ కూడా వృషకాలంలోనే ధ్యానం చేస్తారనమాట. ధ్యానం చేసి వాళ్ళకి ఏం కావాలో దాన్ని సాధించుకుంటారనమాట. ధ్యానంలో ఎంత శక్తి ఉందో ఒక్కసారి కన్నా మీరు కూర్చొని మీ కోరిక నెరవేరిన తర్వాత మీరే 100 మందికి చెప్తారనమాట. హాయిగా అలా కూర్చొని నేను చెప్పినట్టు చేయండి. మీకైతే మంచి సంతానం కలుగుతుందన్నమాట. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మనం నిద్రని 2 గంటలు వదిలేసామంటే ఎండబడిన తర్వాత పని చేసుకుని హాయిగా నిద్రపోవచ్చు. కాబట్టి మీరు ఒకటి కావాలంటే ఒకటి వదిలేసి నేను చెప్పినట్టు చేయండి. మీకైతే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమందికి మనం హెల్ప్ చేసినాం. ఓకేనా? థ్యాంక్ యూ.